నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు. ఒక భార్య ఏం చేసింది అంటే, భర్త చనిపోయిన తర్వాత, అత్తమామలు చనిపోయిన తర్వాత, అత్తమామల పేరు మీద ఉన్న ఆస్తిని ఆమె పేరు మీద విరాసత్ కింద వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీని ఆవిడ రిజిస్ట్రేషన్ చేసుకుంది. దాంతో రెండో భార్య ఏం చేసింది అంటే, రెండో భార్య పిల్లలు ఏం చేశారు అంటే, అది మా నాన్నగారి ఆస్తి, మాకు రావాల్సిన వాటాని కూడా మొదటి భార్య రిజిస్ట్రేషన్ చేసుకుంది అని చెప్పి కేసు ఫైల్ చేసినారు. సో ఈ సందర్భంలో కోడలు అత్తమామల ఆస్తులకు వారసురాలు అవుతుందా అని అంటే, మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లో ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 15-16 ప్రకారంగా ఒక మహిళ ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తులకు భర్త, కొడుకు, కూతుర్లు వారసులు అవుతారు. అయితే కోడలు ఎప్పుడైనా సరే పిల్లల యొక్క